వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాకిస్తాన్పై భారత్ దౌత్యయుద్ధం. పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచ దేశాలకు వివరణ ఇవ్వనున్న భారత ప్రతినిధి బృందాలు. కేదార్నాథ్లో ఎయిర్ అంబులెన్స్కు ప్రమాదం. వైద్య అత్యవసర సేవలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఘటన. ఆపరేషన్ సింధూర్పై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సంచలన వ్యాఖ్యలు. ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన అత్యంత సునిశితమైన దాడిగా వెల్లడి. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కర్నూలులోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. ఎంపీలు శశిథరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కనిమొలి, సుప్రియా సూలే, శ్రీకాంత్ సింధే విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం. వీరు ముఖ్యంగా 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శనివారం ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఎయిమ్స్ రిస్కేస్ హెలీ అంబులెన్స్ సర్వీసుకు చెందిన హెలికాప్టర్ వెనుక భాగంలో దెబ్బతినడంతో కూలిపోయింది. విమానంలో ఉన్న 3 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎత్తైన ప్రాంతంలో వైద్య అత్యవసర సేవలో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్టర్ వెనుక భాగంలో సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ క్రమంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్, ఓ డాక్టర్, వైద్య సిబ్బంది ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది. గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రాణ నష్టాన్ని నివారించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్, ఆన్బోర్డు సిబ్బంది కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. పహల్గామ్లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ జరిపిన అత్యంత తీవ్రతతో కూడిన ఖచ్చితమైన సరిహద్దు దాడి ఇదని ఆయన అభివర్ణించారు. ఈ ఆపరేషన్ను అమెరికా దళాలు ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టిన ఘటనతో పోల్చారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ ఓ కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని ఉద్ఘాటించారు. శనివారం నాడు ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మాట్లాడారు. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు ప్రణాళిక వేసి పర్యవేక్షించి అమలు చేసిన అంతర్జాతీయ ఉగ్రవాదిని అమెరికా దళాలు పాకిస్తాన్లో మట్టుబెట్టిన తీరును ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో భారత్ కూడా నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని, ఈ విషయం ప్రపంచానికి కూడా తెలుసని జగదీప్ ధన్ఖడ్ అన్నారు. Prime Minister Narendra Modi for remarkable success of ongoing Sindoor operation. It was a remarkable retaliation befitting our ethos of peace and tranquility to the barbarity that happened on April 22 Pahalgam, deadliest attack on our civilians since 2008 Mumbai attacks. The Prime Minister of the country, Shri Narendra Modi, sent a message from India's heartland, Bihar, to the entire global fraternity. Those were not empty words. The world has now realized what he said is a reality. In the mechanics of war and fight against terrorism, a new benchmark has been set. Indian armed forces targeted Jaish-e-Mohammed at Bahawalpur, deep inside Pakistan territory, beyond international border, headquarters of Jaish-e-Mohammed, also Lashkar-e-Taiba's base, Murid ke. No one is asking for proof now.
No one is asking for it. The world has seen, acknowledged, and we have seen this saga, how that country is deeply engrossed in terrorism when coffins are taken with armed forces and military power and political power accompanying them. Justice done by Bharat to Sandur in sublimity. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చేయి ముందర పెట్టుకొని అందరూ ఫాలో కావాలి. కుడి చేయి ముందర పెట్టాలి. నేను చెప్పింది మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఈ రోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గర కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నట్లు కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహిళల సామాజిక ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల
లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికి కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేదే లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుందని, అలాగే కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయ నాయకులు అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్ జగన్ హయాంలో పనిచేశారని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్తేమీ కాదని, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసులతో జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని వాపోయారు. కావున ఇలాంటి అక్రమ కేసులకు భయపడేదే లేదని, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్లో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్ఆర్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆయన కూడా 53 రోజులు జైల్లో ఉన్నాడు కదా. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను. నేను 53 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు. స్కిల్ స్కామ్, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు, రాజమండ్రిలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా? అది ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది, కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరూ లేరు, ఈ దేశంలోనే ఎవరూ లేరు. అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్, లిక్కర్ స్కామ్ అంట. నాకు అర్థం కాల లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా. లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది. ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా, ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం. టైం టు టైం అమ్మారు. లిక్కర్ అమ్మకాలు తగ్గించేటటువంటి కార్యక్రమం చేశారు, పెంచే కార్యక్రమం చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెంచే కార్యక్రమం చేస్తున్నాడు. తొమ్మిది దగ్గాయి వాళ్ళు వీళ్ళు ఆయనకు కావాల్సిన అందరూ ఈ స్కామ్లో దొరబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలు ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఇప్పుడు సరే టక్కన ఆ పులే మిమ్మల్ని ఏంటో గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.